జిల్లా ఓటర్లందరికీ కూడా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ బాలాజీ చేసే నమస్కారం. మనకందరికీ తెలిసినట్టు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఎలక్టరల్ రోల్ ఓటర్ లిస్ట్ ఏముంటుంది దాన్ని సమూలంగా పునశ్చేతన చేసే కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో మొదలైంది. ఈ కార్యక్రమంలో భాగంగా మీ ఇంటికి బిఎల్ఓలు వచ్చి ఎన్యూమరేషన్ ఫారమ్స్ అందజేస్తున్నారు. ఎన్యూమరేషన్ ఫారం అందజేసిన తర్వాత ఆ ఎన్యూమరేషన్ ఫారం ని నింపి దాన్ని బిఎల్ఓకి తిరిగి ఇవ్వాల్సిందే అవసరం ఉంది. మేము క్షేత్రస్థాయిలో విజిట్ చేసినప్పుడు నా దృష్టికి వచ్చింది ఏమంటే చాలా మంది ఎన్యూమరేషన్ ఫారం తీసుకున్నా కూడాను నింపడానికి కొంచెం టైం తీసుకుంటున్నారు, రిటర్న్ చేయడము డిలే అవుతుంది అనేది దృష్టికి వచ్చింది. నా రిక్వెస్ట్ ఏమంటే దయచేసి ఎన్యూమరేషన్ ఫారం ని వెంటనే మీ బిఎల్ఓకి అందజేయండి. మనకు టైం చాలా తక్కువ ఉంది. మనకు ఈ 14వ తేదీ వరకు లోపలే మనం అన్ని ఎన్యూమరేషన్ ఫారం ఆన్లైన్లో డిజిటైజ్ చేయాలి కనుక నేను మీ అందరినీ కోరుకుంటున్నాను, వెంటనే మీకు ఆల్రెడీ అందిన ఎన్యూమరేషన్ ఫారం ని రిటర్న్ చేయండి. ఇంకా ఎవరైనా అంటే కొన్ని కారణాల వల్ల ఎన్యూమరేషన్ ఫారం నాకు అందలేదు అనే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు మీ బిఎల్ఓని వెంటనే సంప్రదించి ఎన్యూమరేషన్ ఫారం తీసుకోవచ్చు. ఎన్యూమరేషన్ ఫారము మీరు బిఎల్ఓ ఎవరు అని మీరు కనుక్కోవాలి అంటే మనకు ఈ voters.eci.gov.in వెబ్సైట్ మరి ఈసిఐ నెట్ యాప్ ఈ రెండులో కూడాను బుక్ అ కాల్ విత్ బిఎల్ఓ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అంటే మీరు దాంట్లో మీ రిక్వెస్ట్ రేస్ చేస్తే మీ బిఎల్ఓనే మీకు ఫోన్ చేసి మీకు ఏమైనా అవసరం అంటే ఫారం అందలేదు అని ఉండొచ్చు, లేదా మీరు ఆల్రెడీ ఇచ్చిన ఫారం మిస్ అయి ఉండొచ్చు, లేదా మీరు రాసేది ఎలాగా అని తెలియకపోవచ్చు, ఇలాంటిది మీకు ఏం సపోర్ట్ కావాలి అన్నా కూడా బిఎల్ఓ ద్వారా అందజేస్తాము. మళ్ళీ మన ప్రతి కాన్స్టిట్యుయెన్సీ హెడ్ క్వార్టర్స్ లో మేము ఆల్రెడీ హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశాము. ఆ హెల్ప్ డెస్క్ ఫోన్ నంబర్స్ కూడా ఇప్పుడు నేను మీడియా మిత్రులందరికీ కూడా షేర్ చేస్తున్నాను. ఆ హెల్ప్ డెస్క్ ఫోన్ చేసినా మీకున్న సందేహాలు డౌట్లు అన్నీ కూడా నివారించబడతాయి. కొంతమంది ఓటర్లు కొంచెం అవేర్నెస్ ఉన్న వాళ్ళు స్వంతంగా మీరే ఆన్లైన్లో ఎన్యూమరేషన్ ఫారం మీకు సంబంధించింది ఫిలప్ చేస్తాను ఎవరికి అన్నా కూడాను దాన్ని కూడా వెసులుబాటు ఇచ్చింది ఎన్నికల సంఘం. voters.eci.gov.in లో మీ ఎపిక్ కార్డ్ ఏముంటుంది ఆ నంబర్ వేసి మీరు సబ్మిట్ చేసేదానికి కూడా వీలుంటుంది. ఇన్ని అవకాశాలు సిటిజన్స్ అందరికీ ఉంది. చాలా ఫేర్ గా ప్రతి ఒక్క అర్హుడిని కూడాను ఒక్క అర్హుడికి కూడాను ఓటు లేకుండా ఉండకూడదు అనే ఒక ధ్యేయంతో ఆ దిశలో ఎన్నికల సంఘం పనిచేస్తుంది. కృష్ణా జిల్లా ప్రజలందరూ కూడా సహకరించాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కరెక్టే, వాళ్ళే తీసుకొని మళ్ళీ వెళ్ళినప్పుడు ఇవ్వాలి కదా. అలాంటి కేసెస్ ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకొని వస్తే మళ్ళీ ఇంటికి వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలని చెప్తాం. అంటే ఇప్పుడు వాస్తవంగా ఎన్యూమరేషన్ ఫారం కలెక్షన్ పైనే టోటల్ దృష్టి పెట్టాం. యాక్చువల్లీ ఇప్పుడు అలా చూస్తే మన జిల్లాలో బాగా జరిగినట్టే. అయినా కూడాను నా దృష్టిలో ఎప్పుడు కూడాను మనము ఒక్కరికి కూడాను అసౌకర్యం కలగకూడదు అనే ఉద్దేశంతో ఆలోచిస్తాను నేను. యాక్చువల్లీ ఈ దిశలో మనం చేస్తే దయచేసి అందరూ కూడాను కొంచెం ప్రజలు కూడా సహకారం అందిస్తే వేగవంతంగా అవుతుంది, తొందరగా కంప్లీట్. ఫారమ్స్ వచ్చాయి బట్ ఏమంటే 100% రీచ్ అవ్వాలి చేసాం. అది కూడా ఈసీఐ అంటే యాప్ నుంచి కూడా ఎన్యూమరేషన్ ఫార్మ్స్ కొన్ని డౌన్లోడ్ అవ్వలేదు. అలాంటిది ఏమైనా సాంకేతిక సమస్య ఉంటే ఏంటంటే ఎన్యూమరేషన్ ఫామ్ ఎన్యూమరేషన్ ఫామ్ మామూలుగా డౌన్లోడ్ చేసుకున్నారు. ఎక్కడ పేరు ఉన్నారు కదా సార్ ఆన్లైన్ లో వాళ్ళు ఎంటర్ చేసి ఎపిక్ కార్డ్ ఎంటర్ చేసిన తర్వాత వెళ్తాయి కదా. ఆధార్ బేస్డ్ లో మనం అప్లోడ్ చేస్తామండి ఈసీఐ నెట్ లో. ఒకవేళ మీ ఆధార్ లో పేరు ఓటర్ కార్డ్ లో పేరు మ్యాచ్ కాకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు మల్లారపు నవీన్, నా ఆధార్ కార్డ్ లో ఓన్లీ నవీన్ అని ఉందనుకోండి, లేదా ఎం నవీన్ అని ఉందనుకోండి, అది తీసుకోదన్నమాట. అలాంటప్పుడు మీరు బిఎల్ఓ ద్వారానే ఇవ్వాలి. చాలా మంది బిఎల్ఓలు ఫోన్ చేసి డీటెయిల్స్ ఇచ్చినా కూడా తీసుకుంటున్నారు. కాకపోతే ఇప్పుడు నా పేరు మల్లారపు నవీన్ ఓటర్ కార్డు నవీన్ మల్లారపు ఉందనుకోండి, అది తీసుకుంటుంది. సో ఓన్లీ ఆధార్తో మీ ఓటర్ కార్డులో నేమ్ మిస్ మ్యాచ్ ఉంటేనే అది తీసుకోదు.
చాలా సింపుల్ యాప్. మీకు కావాలంటే మీరు ఎవరైనా ఇప్పుడు ఇంకా ఈఎఫ్ చేయలేదంటే నా దగ్గర కూర్చోండి, నేను మీకు ఆన్లైన్ చేయిస్తాను. సార్ ఇంకోటి ఎలిమినేషన్ ఫామ్ కి ఇప్పుడు ఫోటో కంపల్సరీ ఆప్షన్ ఉండదా సార్? అది ఆప్షన్ ఫోటో కొంతమంది కావాలి కంపల్సరీ అనేసి కంపల్సరీ కావాలి అంటే మనకేంటి ఫోటో ఎందుకు అడుగుతున్నాము అంటే అప్డేటెడ్ ఫోటో ఉంటే ఎలక్ట్రల్ కొత్తగా ఇచ్చే కార్డ్ లో బాగుంటది అనే ఉద్దేశంతో అంతే. అది అంటే మా వాళ్ళు చాలా 20 సంవత్సరాలుగా ఒకే ఫోటో పెట్టేసుకుంటారు. అంటే అది బియ్యం అవగాహన